ఏంటి మేము కూలి పని చేసుకునే వాళ్ళు నెలకి రావాలంటే మేము ఎక్కడి నుంచి వస్తామండి? ఏ ఊరంటే కూలి పని చేసుకుంటే ఆ ఊరు కూలి పని చేసుకొని వెళ్ళిపోతామండి. మేము ప్రతి దానికి ఆలయంలో చూపించాలంటే మేము ఎక్కడ వస్తామండి? ఆలయంలోకి మాకు చెల్లలేవు, ఏమి లేవు. ప్రతి దానికి సెల్లు కావాలంటున్నారు, అన్నీ కావాలంటున్నారు, ఏదో ప్రెసిడెంట్ చేసి చూపించాలంటున్నారు, ఫోటోలు కావాలంటున్నారు. మేము ఎక్కడి నుంచి తెచ్చుకోమండి? మా సెల్లలు అంటాను అన్నీ ఏ పూటలు అప్పుడు కూలి పని చేసుకుంటే నెలకు ఒక చుట్టేవాడి 10 రోజులు రావాలంటే మేము రాలేకపోతున్నామండి. కాపాడాలా మీరు అంటున్నారు, మేము ఎక్కడికో కట్టబడినాక వెళ్ళిపోతాం. కట్టబడినాక వెళ్ళిపోతాం. కట్టబడినా చెప్పుకోండి మాకు ఎలా వస్తామండి? నెలకి రానని కూడా రాజకీయ అవుతుంది. 4 సార్లు అన్నట్టు మేము రాలేకపోతున్నామండి. ఏంటి ఆ నెలకి రావాలండి, మేము రాలేకపోతున్నాం. ఒక చుట్టూ ఇచ్చేలా చూడండి. 15 రోజులకి రావాలంటే మేము రాలేము. ఏదో కూలి పని చేసుకుని బతికేవాళ్ళం మేము. ఓటీపీ అంటున్నారు, మాకు ఆడ తెల్లండి. మేము చిన్న సెల్లు ఓడుకునేవాళ్ళం, మేము పెద్ద సెల్లు ఓడుకునేవాళ్ళం కదా. అవి ఉంటే కానీ మాకు ఏమని మేము ఎలా పొరకలు పెట్టాం? ఒక చుట్టూ ఇచ్చేలాగా చూడండి బాబు చంద్రబాబు నాయుడు గారు. సంతకం పెట్టి మేము సంతకం కూడా చేయలేము, ఏలుముద్రలు కూడా మేము. ఇంకా అంతకంటే మేమేం చేయలేమండి బాబు. మీరు తెలుసుకోవాలి, అన్నీ ఒక చుట్టూ ఇచ్చేలా చేయండి బాబు. ఈ అమ్మ ఏంటది విజిట్ స్టాఫ్ నెలకు ఒకసారి రావట్లేదండి. ఎఫ్ఆర్ఎస్ అని చెప్పేసి నెలకు 4 సార్లు రమ్మంటున్నారు. వచ్చిన తర్వాత ఫేస్ క్యాప్చరింగ్ అవ్వలేదని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రమ్మని చెప్తున్నారు. ఓటీపీ అవ్వట్లేదు అంటున్నారు. మరి చూస్తే ఫోన్లు ఏమో చిన్న ఫోన్లు, మరి వ్యాలింగ్ అండి. మా దగ్గర ఏమో ఫోన్ సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఈ అంగన్వాడీ టీచర్స్ ఎన్నిసార్లు పిలిచినా సరే ఫేస్ క్యాప్చరింగ్ అవ్వట్లేదని, వర్క్ అవ్వట్లేదనో లేకపోతే స్టాక్ ఒకసారి రావట్లేదని నెలకు 4-5 సార్లు రమ్మంటున్నారు. వాళ్ళ మొబైల్ సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు. ఈ ఫేస్ క్యాప్చరింగ్ తీసి ఇది వరకట్లాగే సంతకాల ద్వారా టీహెచ్ఆర్ ఇచ్చేలా చూడండి. ఒక్కసారి మాత్రమే ఇచ్చేలా చూడండి.